లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. మా డిగ్రీ క్లాస్మేట్ బాలస్వామిని 35 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో బాలస్వామి లెక్కల్లో చాలా ఘనాపాటి, మ్యాథమెటిక్స్లో ఆయనే సాటి. మేము చదువుకునే రోజుల్లో పుస్తకాల్లో శ్రీనివాస రామానుజన్, శకుంతలాదేవి అలాంటి గణిత శాస్త్రాల గురించి చదువుకున్నాము, గణితంలో ఘనాపాట్ల గురించి చదువుకున్నాము. కానీ మా రియల్ లైఫ్లో అంతటి మేధావిని బాలస్వామిని చూసాము. కానీ ఈరోజు వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మాకు ఇంటర్మీడియట్ నుంచి కూడా చాలా మిత్రుడు. ఇంటర్మీడియట్లో నాకు ఇంకా బాగా జ్ఞాపకం, మా మ్యాథ్స్ లెక్చరర్ శ్రీ రామచంద్రమూర్తి గారు ప్రిన్సిపాల్ దగ్గరికి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చిన తర్వాత బాలస్వామిని తీసుకెళ్ళి ఇట్లాంటి మేధావిని నా కెరీర్లో చూడలేదని ఆ రోజు ఒక మ్యాథ్స్ లెక్చరర్ చెప్పడం చాలా గొప్పగా ఫీల్ అయిన మా మిత్రుడు అంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి, అలాంటి మిత్రునికి అందరము మానసిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి వారికి అందరం చేదోడుగా ఉండాలని ఒక డిగ్రీ వాట్సాప్ గ్రూప్లో మా మిత్రుడు రవీందర్ రెడ్డి ఇనిషియేషన్ తీసుకొని బాలస్వామికి మనం ఏమైనా చేయాలి అన్నప్పుడు మా మిత్రులందరూ కూడా చాలా సహృదయతో చాలామంది ముందుకొచ్చి మనమందరం మన మిత్రుడిని ఏదో రకంగా సహాయం చేద్దాం. ఈ తొలి ప్రయత్నంగా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం, ఇంతమంది మిత్రులు స్థానికంగా అందుబాటులో ఉన్న మిత్రులు రావడం జరిగింది. కాబట్టి మా మిత్రుడికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము తెలియజేయడం, డిగ్రీ బ్యాచ్ తరఫున మీకు ఎలాంటి సాయం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా బాలస్వామికి మేమందరం ఉన్నాము. ఎప్పుడైనా అని ఎలాంటి పరిస్థితులైనా మేమందరం వచ్చి వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారి మీరు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని అనుకోని సంఘటనల వల్ల వారి విధంగా మారడం జరిగింది. కానీ వారు మంచిగా ఉంటే అసలు ఎక్కడికో వెళ్ళాల్సిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఈ విధంగా చూడడం చాలా బాధాకరం. వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. నా పేరు రవీందర్ రెడ్డి, మాది ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్ 1992-95 బ్యాచ్. నాకు బాలస్వామి 1వ తరగతి నుంచి క్లాస్మేట్. ఆటల్లోనూ చదువులోనూ కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగినాం. 10th క్లాస్లో నాకేమైనా లెక్కలు రాకపోతే బాలస్వామిని అడిగేవాడిని, డౌట్స్ వస్తే చెప్తుండేవాడు. అదేవిధంగా 10th క్లాస్లో మా తరగతిలో క్లాస్ ఫస్ట్. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కూడా వాళ్ళ కాలేజ్లో క్లాస్ ఫస్ట్. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కాలేజ్ టాపర్గా వచ్చాడు. అనుకోని పరిస్థితుల్లో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొని డిగ్రీ ఫైనల్ ఇయర్ ఒక మ్యాథమెటిక్స్ పేపర్ మాత్రం రాశాడు. అందులో కూడా 143 మార్కులు వచ్చినాయి. అప్పట్లో 150కి 150 మార్కులు అనేది మేము ఎప్పుడు వినలేదు. బాలస్వామికి ఇంటర్మీడియట్లో, డిగ్రీలో 150కి 150 మార్కులు రావడం అనేది మాకే ఆశ్చర్యం. మేము అప్పుడు 60-70 మార్కులే తెచ్చుకొని చాలా సంతోషపడే వాళ్ళం. కానీ బాలస్వామిని చూసి మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఎక్కడో వెళ్ళిపోతాడు అనుకున్నాం, కానీ కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇది తట్టుకోలేని వాళ్ళ నాన్న చాలా పేదరికంలో ఉన్న కూడా బాలస్వామిని కష్టపడి చదివించిండు. ఊరూరా బట్టలు అమ్ముకొని వాళ్ళ నాన్న చదివించాడు. బాలస్వామి ఇలా అయ్యేసరికి వాళ్ళ నాన్న మరణించడం జరిగింది. వాళ్ళ అమ్మ కూడా కింద పడి కాలు ఇరిగిపోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళ సొంత తమ్ముడు 14 ఏళ్ళు తక్కువ అయినా కూడా అన్నని చక్కగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. ఒక్కసారి మా డిగ్రీ బ్యాచ్లో మా మిత్రుడు రాజశేఖర్ చెప్పాడు, ఒక్కసారి అలా ఉన్నాడని చెప్పారు కదా, ఒకసారి మనం ఏమైనా సాయం చేద్దాం అనేసరికి 1992-95 ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్ బ్యాచ్ అంతా కలిసి కనీసం ₹1 లక్ష ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఈరోజు రావడం జరిగింది. మా మిత్రునికి డబ్బుల కంటే ఈరోజు వచ్చి అందరితో మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యపోతున్నాం మేమంతా. ఇంతవరకు కూడా మేము ఊర్లో కూడా గమనించలే ఇంత సంతోషంగా. ఈరోజు వచ్చినందుకు, బాలస్వామి వచ్చినందుకు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చినందుకు, వాళ్ళ తమ్ముని భార్య కూడా వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మా డిగ్రీ మిత్రులందరూ కూడా సహకరించినందుకు వారికి ఒక పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెంకటరెడ్డి. బాలస్వామికి నేను చిన్ననాటి మిత్రుని. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు నేను క్లాస్మేట్ని. అదే కాక రూమ్మేట్ని కూడా. చాలా నాతో ఎక్కువ సన్నిహిత్యం ఉండేది. అందరికంటే చదువు విషయంలో ఆయనని నేను ప్రతి డౌట్ అడిగి తెలుసుకునేవాడిని. మేము ఒక 3-4 కలిసి అంతా గ్రూప్గా చదువుకున్నాం. ఈ పొజిషన్లో చూస్తామని ఎప్పుడు అనుకోలేదు నేను. ముఖ్యంగా ఈయన ఇట్లా అదే
మానసిక స్థితికి బాగుంటే మాకంటే హై పొజిషన్లో ఉంటాడని అనుకుంటుంటే నేను ఎప్పుడు. కానీ అన్నీ గుర్తొస్తే చాలా బాధ కలుగుతున్నది నాకు. అయినా ఈరోజు ఈయనని ఈ విధంగానైనా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈయనని ఈ విధంగా చూసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా డిగ్రీ బ్యాచ్ 92 to 95 మరి ఒక్కసారి వాట్సాప్ గ్రూప్లో ఇట్లా హెల్ప్ చేద్దాం అనే వాళ్ళకి అందరూ స్పందించినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.